ఎన్నికి రావాలి కొంచెం వెనక్కి వస్తే ఫార్మసీ వస్తుంది కొద్దిగా ఫార్మసీ ల్యాబ్ ఎక్స్రే ఆడ చూపించుకున్నాం. ఎందుకు ఆలస్యము ఇంజనీర్ ఫస్ట్ మీరు అది మెయిన్ బౌండరీ వేసేసి సెక్యూరిటీగా అయిపోతుంది, ఇబ్బంది కాకుండా కమిషనర్ సార్ చెప్పి ఇదంతా క్లీన్ చేపిస్తాం సార్. అది బౌండరీ ప్రిన్సిపల్ కమిషనర్ చెప్పి చేస్తే అయిపోతుంది, ఇబ్బంది కాదు చేయించుకుంటాం. సార్ బిల్డింగ్ రెడీ అయినాక ఈ గేట్ ఎప్పటికీ క్లోజ్ ఉంటుందంట సార్ ఇంజనీర్ చెప్పడం. మనం ఎంట్రీ అంబులెన్స్లన్నీ అక్కడి నుంచి రావాలి, డైరెక్ట్గా అంబులెన్స్లు అందరూ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. రూట్ నాకు అర్థం కాక అడుగుతున్నాను. అంబులెన్స్ కాబట్టి దాన్ని ఇప్పుడు దీన్ని కంటిన్యూటీ చేసుకోవాలి. సో ఇక్కడైతే అంబులెన్స్ అయితేనే ఇక్కడ స్ట్రెచర్స్ ఉంటాయి, ఇట్టే తీసుకుంటాం. ఈ కిటికీలే సార్ ఇటు వస్తుంది ఎమర్జెన్సీ. అవునండి, సేమ్ అదే టైప్లో ఉంది, ఇదే యాంగిల్లో. దీనికి దానికి ఒక షెడ్ వేస్తామన్నారు సార్. పేషెంట్ వర్షాకాలం షిఫ్టింగ్ దానికి దీనికి ఇంకోటి కనెక్ట్ చేశారు, అది చేస్తామన్నారు. దాన్ని కనెక్ట్ చేస్తే అప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా అక్కడ నుంచి ఇక్కడికి ఉంటాయి. బ్యాంక్ లోపలికి క్లోజ్ ఉంటుంది. పోస్ట్ అది పోస్ట్ అడిగితే సార్ ఈ లాస్ట్ తీసేసి అక్కడ వెనకాల అది యాక్చువల్గా అవుట్ పోస్ట్ సార్. అది బాగా వెళ్తుంది, దాని ప్లేస్లో కొద్దిగా స్పేస్ తప్పిస్తాను. అదే మరి ఇట్లా పెట్టిస్తాను. అక్కడ ఉంటే మాకు ప్లేస్ గేట్ ఇచ్చే ఉంటుంది సార్, కానీ ఇట్లా రౌండింగ్ ఉంటుంది సార్. మనుషులు నడిచిపోవడానికి 1 by 1 తిరుగుతారు చూడు, పార్క్స్లో ఉంటాయి. అటువంటి ఇవాళ పెడతానంటున్నారు. మనుషులు రావడానికి అంత తిరుపతి రాకుండా ఓటీలకు మనుషులు మాత్రం వస్తారు. చిన్న గేట్ ఎంట్రీ పెద్దది అదే సార్. అది మీరు సైట్ చూపించుకొని ఎక్స్రే ల్యాబ్ చూపించుకొని ఫార్మసీ స్ట్రైట్గా ఉంటాయి సార్. ఏమంటే ఇక్కడ ఓపీ రూమ్స్ వచ్చినాయి అనే కన్ఫర్మేషన్ ఇంజనీర్ వచ్చి ఓపీ రూమ్స్ కట్టాలంటున్నారు. నాకు అవునా సార్? నాకున్న నేనేమన్నానంటే సార్ ఈ బిల్డింగ్లో ఓపీ రూమ్ షిఫ్ట్ చేద్దాము, దానికి కావాల్సింది ఇంకేం చేద్దాం. కానీ ట్రామా సెంటర్ వస్తుంది, అది ట్రామా సెంటర్ వస్తుంది. అది ఇప్పుడు శాంక్షన్, అది కూడా ఇప్పుడు మాట్లాడింది. అతనేదో వచ్చి చూసిపోయినట్టున్నాడు. వచ్చింటే శాంక్షన్ మనం ఎన్ని రూమ్స్ ఇచ్చాడు సార్? వచ్చి ఒకసారి మాకు ప్లేస్ వచ్చాను. అదే సార్ ఆటోలో జస్ట్ అమ్మా నేను అడిగిన దానికి వాళ్ళకి నొప్పి అయింది. అక్కడ బాగా ఇబ్బంది అయింది వాళ్ళకి. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అన్అఫీషియల్గా వచ్చేది. అక్కడ ఏమైనా అడ్జస్ట్ చేయండి, మీరు ఓపీ రూమ్ సైడ్ చూసుకొని అక్కడ కట్టేసి బాగా మా ఆటోలతో ఆ బార్డర్ కాడ నుంచి సార్ మీరు కూడా మట్టి వెనక ఒప్పు రాయాలి. ఆసిఫ్ నెంబర్ కలుపు. ఆసిఫ్ ఏంటి డెసిగ్నేషన్ అయింది? మైనర్ ఒకటి డ్రెస్సింగ్ రూమ్ ఒకటి స్కానింగ్ ఒకటి
ఒకటి డ్యూటీ డాక్టర్ రూమ్ ఇచ్చారు. డ్యూటీ డాక్టర్ ఎప్పుడు సాయంత్రం కదా, అంతవరకు అడ్జస్ట్ చేసుకుంటాం. అన్ని అడ్జస్టబుల్ సార్, అడ్జస్ట్ కావాల్సిన ఓపీలు మిస్ చేసి అక్కడే పెడతాం. ఆడ బోర్డు పెట్టేస్తే అది అయిపోతుంది. పెట్టేసుకుంటాం సార్. వాళ్ళు పెట్టేది మీకు చెప్పేసి చేద్దామని ఉంది. అది కరెక్ట్. అది ఏదైనా ఉన్నా కానీ మనకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఏముంది వాయిస్ చూడండి, మన సూపరింటెండెంట్ గారితో ఆర్ఎంఓతో కోఆర్డినేషన్ చేసుకుని దాన్ని ఇమీడియట్గా. గతంలో కీర్తిశేషన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమ్మెగనూరు ఆసుపత్రి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా 2014-19 నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 100 బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం, దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము. ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు. దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మీరు ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిగ్రిమేజ్ సెంటర్ గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెగనూరు, ఈ ఎమ్మెగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, క్రిటికల్ సర్వీసెస్ కానీ, ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేను గతంలో మీరు చూశారు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రులకి, అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర, ఇటు మరి అదేవిధంగా పిలిగ్రిమేజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర, కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోలుకో పంపించేటువంటి పరిస్థితి. అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించినా ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో భాగంగా ఈ రోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో 100 బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కు సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం జరుగుతుంది. అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది.